చెప్పులు గొడుగు ఎలా వచ్చాయో రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు. మహాభారతంలో రుచీకుడికి సత్యవతీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు జమదగ్ని. జమదగ్ని మహర్షి ఒకరోజు రేణుకాదేవితో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తున్నాడు. నేను బాణం వేస్తాను, నువ్వు పట్టుకొస్తూ ఉండు అంటాడు. ఆవిడ గర్భిణి. ఆవిడ బాణం పట్టుకురావడం కొంచెం ఆలస్యమైంది. జమదగ్నికి అర్థం కాక రేణుకాదేవిని అడుగుతాడు. అప్పుడు రేణుకాదేవి, నేను కడుపుతో ఉన్నాను కదూ, సూర్యుడు ఉదయించేశాడు, శోషించిపోతున్నాను, అందుకే మెల్లిగా వెళ్తున్నాను అంటుంది. జమదగ్ని మహర్షి వెంటనే సూర్యుని వంక కన్నెర్ర చేసి, మా ఆవిడ బాధపడేటట్టుగా ప్రకాశిస్తున్నావు కాబట్టి నిన్ను నేను శపిస్తున్నాను అంటాడు. అప్పుడు వెంటనే సూర్యుడు కిందకి దిగొచ్చి, మహానుభావ, శపించొద్దు, నీకోసం నేను సృష్టిలో 2 సాధనాలను సృష్టిస్తున్నాను. మొట్టమొదటిది బ్రాహ్మణుడికి నేనే దానం చేసుకుంటున్నాను, చెప్పులు గొడుగు. ఎండ పడకుండా గొడుగు పట్టుకో, కాళ్ళు కాలకుండా చెప్పులు వేసుకో, మీ ఆవిడ్ని కూడా వేసుకోమను అంటాడు. ఆ జమదగ్ని మహర్షి వల్లే లోకంలో చెప్పులు గొడుగు వచ్చాయి, అంతకుముందు ఇవి లేవు. ఇది రహస్యం. అందరూ జై శ్రీరామని కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.